యుగాది పురుషుడు అనేటువంటి ఈ కార్యక్రమానికి కన్వీనరుగా ఉంటూ అన్నీ తానై కష్టపడుతున్నటువంటి సహోదరుడు ధర్మయ్య గారికి, తనకి సాటి అయినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి చిరంజీవి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, మొదటి వర్తమానం ఇచ్చినటువంటి సహోదరుడు కృష్ణపాల్ గారికి, అలాగే మరొక వర్తమానము ఇవ్వబోచున్నటువంటి సహోదరుడు శ్రీను గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఆయా ప్రాంతాలలో పరిచర్యలు చేస్తున్నటువంటి దైవజనులందరికీ, నాకు ఎదురుగా ఉన్నటువంటి సంఘస్థులకి, సంఘ పెద్దలకి, ఆయా ప్రాంతముల నుండి వచ్చినటువంటి సహోదరులకి, సహోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనమంతా ఇక్కడ చేరి మొదటగా మనం ఏం చేస్తున్నాము అనంటే దేవుని యొక్క సన్నిధిలో గడుపుచున్నాం ప్రాథమికంగా. రెండవది, మన హృదయాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. ఇక మూడవది, దేవుని యొక్క మనోగతాన్ని తెలుసుకుంటున్నాం. నాలుగవది, సహవాసాన్ని పంచుకుంటున్నాం. ఇత్యాది సంగతులను బట్టి మనమంతా సంతోషించదగినటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సమయం ఇది. బయట ఎండ ఉన్నా మన మనసులో మాత్రం చల్లదనమే ఉండాలి. అలాంటి ఓపికని, అలాంటి సహనాన్ని మీరు వహించి దేవుని మాటలను వినవలసిందిగా, ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. యుగము, యుగము అనంటే ఏదేని రెండు సంఘటనల మధ్యలో ఉండేటువంటి వ్యవధి, ఒక పరిమితి కలిగినటువంటి సమయం ఏదైతే ఉంటుందో దానిని యుగము అని అంటారు. యుగానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. ప్రారంభాన్ని యుగాది అంటారు, ముగింపుని యుగాంతం అంటారు. యుగాది ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యు ప్లస్ ఆది, యుగాది. దీని యొక్క వికృత రూపం, అంటే ఇది వ్యాకరణ పదం అండి. దీని యొక్క వికృత రూపం సాధారణ భాషలో చెప్పాలంటే రూపాంతరం ఉగాది. ఓకే, యుగాదికి ఉన్నటువంటి వికృత పదమే, రూపాంతరం చెందగా వచ్చినటువంటి పదమే ఉగాది. దీనిని మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు సంవత్సరాది అనేటువంటి, సంవత్సరములో మొదటి దినము అనేటువంటి ఉద్దేశంతో పండగ చేయటము, చేసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది చంద్రుడు ప్రయాణం చేసేటువంటి విధానాన్ని బట్టి దాన్ని చంద్రయానము అని అంటారు.
నెలవంకతో ఆరంభమై అమావాస్యతో ముగుస్తుంది. దీని వ్యవధి సగటున 30 దినములు, ఒక మాసముగా ఎంచుతాం. ఇలాంటి 12 మాసములు కలుస్తే, అంటే చైత్రం మొదలుకొని పాల్గుణం వరకు ఈ 12 మాసములు కలుస్తే ఒక సంవత్సరముగా ఎంచటము జరుగుతుంది. ఈ సంవత్సర వ్యవధిలోనే చంద్రుడు భూమి చుట్టూ తిరగటం, భూమి సూర్యుని చుట్టూ తిరగటం అనేటువంటిది జరుగుతుంది. ఇక యుగాది అంటే ఏం చెప్పుకున్నాం? 2 సంఘటనల మధ్యలో ఉండేటువంటి వ్యవధి కలిగినటువంటి సమయం ఏదైతే ఉంటుందో దానిని యుగము అని చెప్పుకుంటున్నాం. మరి 2 సంఘటనల మధ్యలో ఉంటే ఆ 2 సంఘటనలు ఏ సంఘటనలైనా అయి ఉండొచ్చు. ఆ 2 సంఘటనలు ఏ సంఘటనలైనా అయి ఉండొచ్చు. ఆ ఏ 2 సంఘటనల మధ్యలో ఉన్నటువంటి వ్యవధిని ప్రాతిపాదికగా తీసుకొని దానిని యుగము అని సంబోధించవచ్చు. అలాంటి యుగాలుగా పూర్వీకుల కాలము నుండి చరిత్రలో ఎన్నో పిలువబడ్డాయి. రాష్ట్రాల వారిగాను, మతాల వారిగాను రకరకాల ప్రాతిపాదికలలో యుగములను గురించినటువంటి వివరణ ఇచ్చుకోవటం అనేటువంటిది జరిగింది. మరి మన దేవుడు, మన బైబిల్ యుగమును గురించి తెలియచేసినటువంటి విశ్లేషణ ఒకటి ఉంది. అది ఏమిటి అనేటువంటి సంగతిని ఒకసారి మనం బైబిల్ నుండి గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనందరికీ అతి ప్రాచుర్యముగా ఉన్నటువంటి వచనం తెలిసిందే. ఏంటది అనంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసముగా ఉండాలని, అదేవిధంగా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలయునని క్రీస్తు యేసు నందు జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకొనెను. ఎప్పుడు మనం కావాలనుకున్నాడు, ఎప్పుడు మనల్ని తన కోసం ఉండాలనుకున్నాడు, ఎప్పుడు మనము తన వలె పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి అని అనుకున్నాడటండి. జగత్తు పునాది వేయబడక మునుపు. ఇందాక కృష్ణపాల్ గారు చెప్పారు జగత్తు అంటే ఏంటి. జగత్ అంటే ఏంటండి? తెలియదా? వెరీ గుడ్, తెలిసింది చెప్పండి. ఓకేనా? జగత్తు అంటే ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతి వస్తువునంతటినీ కలుపుకుంటే దాన్ని జగత్తు అని అంటారు. దీనికి పునాది వేయబడక మునుపు దేవుడు ఈ ఆలోచన, ఈ సంకల్పము కలిగి ఉన్నాడు. అవునా? రైట్. మనకు మరొక ప్రాచుర్యమైనటువంటి మాట, చిన్న క్లూ ఇస్తాను, మీరందరు ముక్తకంఠంతో అనర్గళంగా చెబుతారని ఆశిస్తున్నాను. మన బైబిల్లో మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం, మొదటి వచనం. వావ్, మనం చప్పట్లు కొట్టుకుందామా? ఎస్. ప్రారంభ వచనం మనకు తెలిసిందంటే చివరి వచనం కూడా మనకి ఓకే, సరే, నేను పరీక్షలు పెట్టదలుచుకోలేదు. ఆది యందు
దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ ఆది అంటే ఏ ఆది? ఏ ఆది? ఆది అంటే ఏంటిది? మొదటిది, ప్రారంభం. అంతేనా? ప్రారంభం. ఇక్కడ ఈ ఆది అనేటువంటి ప్రస్తావన దేనిని దృష్టిలో పెట్టుకొని చేయబడినటువంటి మాట అనంటే, ఈ భూమి ఆకాశములను అందులో ఉన్నటువంటి సమస్తమును సృజించటానికి ప్రప్రథమముగా జలములు కలుగుగాక అనేటువంటి ఒక ప్రస్తావన ఏదైతే ఉంటుందో, అంటే దేవుని ఆజ్ఞ, ఆయన సమస్తమును తన మాట ద్వారా కలగజేశాడు కదండి. ఆ మాట సెలవిస్తున్న సమయం ఏదైతే ఉందో దానిని ఆది అని అంటారు. ఓకే, ఈ ఆదికి ముందు సమయం ఉంటుంది, మరి మర్చిపోకూడదు. రెండు సంఘటనలు అన్నాను. ఈ ఆది అనేది ఈ జగత్తు పుట్టుకకు సంబంధించిన సంఘటనారంభం. దీనికి ముందు కూడా కాలము ఉంటుంది, దీని తర్వాత కూడా కాలము ఉంటుంది. ఆదికి ముందున్న కాలం, ఆదికి తర్వాత ఉన్న కాలం. ఆదికి ముందున్న కాలాన్ని మరో మాటలో ఏమంటారు అనంటే అనాది. బైబిల్లో ప్రస్తావనలు ఉంటాయి. అనాది కాలము అంటే ఈ భూమి పుట్టుకకు ముందు ఉన్నటువంటి కాలం. అయితే దేవుడు మనల్ని కావాలనుకున్నాడు, తన కోసముగా ఉండాలి అని కోరుకున్నాడు. ఇంతవరకు బాగుంది, కానీ ఇదే చిక్కు. తన వలె మనమును పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి అని కోరుకున్నాడు. ఇక్కడే చిక్కొచ్చింది మనకి. ఈ కనుడెందుకు, మాకు ఈ పరీక్ష పెట్టుడెందుకు? కనమని మేము అడగలేదు, పరీక్ష పెట్టుమని కూడా మేము అడగలేదు అని దేవుని పట్ల ఒక నెగటివ్ ఒపీనియన్ అనేటువంటిది సాధారణ జనులలో కలగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే తాను మంచిగా ఉండమన్నాడే తప్ప చెడిపోండి, నాశనం అవ్వండి అని మాత్రం చెప్పలేదు. మంచిగా ఉండండి అని చెప్పిన దేవుడు మరికొన్ని మాటలు కూడా చెప్పాడు. ఏంటది అనంటే, తీతుకు రాసినటువంటి పుస్తకము, తీతుకు రాసినటువంటి పుస్తకము 1వ అధ్యాయము 3వ వచనం. తీతుకు రాసినటువంటి పుస్తకము అంటే పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును, మళ్ళీ భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైనటువంటి పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును, ఇది పాయింట్, ఆ నిత్య జీవమును అని అన్నాడు. ఏ నిత్య జీవం? మనకందరికీ సాధారణంగా మరణం అంటే భయం. ఇప్పుడు ఇక్కడ ఎందుకు పుట్టించినట్టు, ఎందుకు మళ్ళీ పరీక్షలు అని అంటూనే మళ్ళీ ఏమంటాం? దేవా,
నాకు ఏ అపాయము రాకుండా చూసుకో. అనారోగ్యం పాలయ్యాను, ఒకవేళ చస్తానేమో, నాకు స్వస్థత దయచేసి బ్రతికించు దేవా. అదెందుకు? ఎందుకు పుట్టించినట్టు అన్నటువంటి నీవు ఏమనాలి? త్వరగా ముగించేసే అనాలి కదా. మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ నిత్య జీవమును, ఆని ఎందుకన్నాడంటే మీద ప్రస్తావన చేశాడు నిత్య జీవాన్ని గురించి. మీరు తర్వాత రీసెర్చ్ చేయండి. మీద ప్రస్తావన చేసి నేను ప్రస్తావన చేసినటువంటి ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు, అబద్ధము ఆడనేరనటువంటి దేవుడు. దమ్ము దస్కం ఎవరికైనా ఉంటుందా అండి? దేవుడు పలాని విషయంలో అబద్ధము ఆడాడని. అసలు మనం ఎన్ని అబద్ధాలు ఆడామో మనకు తెలియదు, అవునా? మన 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 బ్రతుకుల్లో మనం ఎన్ని అబద్ధాలు ఆడుంటామండి? ఒక రెండు లెక్కే లేదు. కానీ దేవుని నైజం ఏంటంటే ఆయన అబద్ధము ఆడడు. ఆది మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని నేటి వరకు దేవుడు అబద్ధమాడినటువంటి దాఖలాలు లేవు. ఇక ఎన్నడూ కూడా అబద్ధమాడవలసినటువంటి అవసరత ఆయనకి ఉండదు. ఎందుకంటే ఒకవేళ అబద్ధం ఆడామనుకో, నీ సంగతి ఏంటి, నువ్వు ఎందుకు అబద్ధం ఆడావు చెప్పు అని బెత్తం పట్టుకొని ఆయనను అడిగేవారెవరండి? సరే, ఆయనకు ఒక మనస్సాక్షి ఉంటుంది, ఆయనకు ఒక ఇంగితము ఉంటుంది, ఒక మనస్సు ఉంటుంది. ఎవరో అడగాలనేటువంటి ఆలోచన ఆయనకి ఉండదు. తానే నేను అబద్ధము ఆడను, అది ఆయనకు సహజ సిద్ధమైనటువంటి స్వభావం. అబద్ధం ఆడనేరనటువంటి దేవుడు అనాది కాలమందే, అనాది కాలమందే. అనాదంటే ఇందాకేం చెప్పాను నేను కదా, ఆదికి ముందున్న కాలం. ఆ కాలంలోనే మనం కావాలనుకున్నాడు. ఆ కాలంలోనే ఏమి చెప్తున్నాడు చూడండి. ఏం ఆలోచన చేశాడట, ఏం నిర్ణయించాడట? అనాది కాలమునందే వాగ్దానం చేసెను. దేని గురించి? నిత్య జీవమును గురించి. నా పిల్లలు జన్మించటమే కాదు, ఇప్పుడు బ్రతకటమే కాదు, నేను ఎలాగనైతే శాశ్వతుడనుగా ఉంటున్నానో నా పిల్లలు కూడా నాతో పాటు శాశ్వతులై ఉండాలి. వారికి మరణం ఉండకూడదు, అమరులై ఉండాలి. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట, నా యందు జీవించి మరణించినటువంటి వారు బ్రతుకుదురు, బ్రతికిన వారు మరెన్నడును చనిపోరు. ఈ వాగ్దానం ఎప్పుడు చేశాడట ఆయన? నిత్య జీవమును గురించిన వాగ్దానం. ఇది ఆషామాషి వాగ్దానం కాదు. 1000 రూపాయలు ఇస్తాను పోరా, రాసుకోపోరా అన్నంత చిన్నది కాదది. ఏమండి, అసలు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ వస్తువు అయితే మనకు ప్రసాదించబడిందో ఇవన్నీ అమోఘమైనటువంటివి, అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యకరమైనటువంటివి. అయినా వీటన్నింటిని మించినటువంటి వాగ్దానం, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఎస్, దేవుడు చేసిన వాగ్దానం అది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ వాగ్దానం మనకు నిశ్చయం చేయబడుచున్నది. కాకపోతే పుచ్చుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. దాన్ని తీసుకోవటానికి నీ చెయ్యిని చాచాలి, లేదా నీ హృదయాన్ని తెరవాలి.
నిత్య జీవమును గురించినటువంటి వాగ్దానము ఆయన అనాది కాలములో చేశాడు. అయిపోయిందా? లేదు. మరొక మాట చెప్తున్నాడు. వాగ్దానము చేసెను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాదు. అంత సినిమా మనకు లేదు. మన ఏమండి, చాలా వండర్ఫుల్ అండి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం చెప్పండి? ఇలా దేవుని సన్నిధి అని మనం అందరము మన మనస్సులను ప్రేరేపించుకొని ఇక్కడ దాకా వచ్చి ఎందుకు కూర్చున్నాం చెప్పండి? అసలు దీని వెనకాల మాస్టర్ ప్లానింగ్ ఎవరిది? రమేష్ అన్నదో, ధర్మ అన్నదో, లేకుంటే ఇక్కడ స్థానిక సంఘస్థులదో అనుకుంటున్నారా? కాదు. ఎస్, ఆయన ఆలోచన, ఆయన సంకల్పం, ఆయన కోరిక, ఆయన పిలుపు, ఆయన వడి, ఆయన సన్నిధి, ఆయన దృష్టి, ఆయన ప్రేమ, ఇలా చెప్పుకుంటూ పోతే వడవేండి. అందును బట్టి మనం అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇది ఎలా ఇలా కూర్చున్నామంటే ఏంటి? దీన్ని ఏమంటారు? అదే ఇక్కడ చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏమంటున్నాడు? మన క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పమును బట్టి, తన స్వకీయ సంకల్పమును బట్టి, అనాది కాలముననే. ఇది కూడా అప్పుడేనటండి. అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి, తన కృప ఏంటది? తన కృప ఎప్పుడు బయలుపరిచాడట? అనాది కాలములోనే. ఆ అనాది కాలములోనే తన కృపను మనకు నిశ్చయం చేస్తూ ఏమి ఇవ్వాలనుకున్నాడట? మనలను రక్షించి, అది మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి ఆయన నిత్యము జీవింపచేయాలని క్రీస్తు యేసును 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి పంపించి ఉంటున్నాడు. అనాది కాలంలో 2 వాగ్దానాలు చేశాడండి ఆయన. అనాది కాలంలో 2 వాగ్దానాలు. నేను కేవలం ప్రాముఖ్యమైనటువంటి వాటి గురించి ప్రస్తావన చేశాను, ఇంకా ఉంటాయి. ఓకే, మొదటిది ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నది నిత్య జీవం. రెండవది ఏంటి? కృపా రక్షణ. కృప మరియు రక్షణ. ఇంతకంటే అమూల్యమైనటువంటి బహుమానం మనకేముంటుంది చెప్పండి? ఇంతకంటే అమూల్యమైనటువంటి ఆశీర్వాదం ఏముంటుంది చెప్పండి? ఇంతకంటే అమూల్యమైనటువంటి అనుగ్రహం ఏముంటుంది? వాగ్దానం ఏముంటుంది? అంత గొప్ప వాగ్దానము దేవుడు జగత్తుకు ముందే మనకు నిర్ణయించి ఉన్నాడు. ఎలా అనంటే, మా పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడాలని తల్లిదండ్రుల్లో ఒక రాజు దాచాడు నిధి. పూర్వకాలంలో కుండలలో పెట్టో, లంక బిందెలలో పెట్టో, భూగర్భములోనో ఏదో చీకటి గదిలోనో దాచిపెట్టేవారు. ఆ వార్త అందరికీ చెప్పేటోళ్ళు కాదు. వాళ్ళు ముఖ్యులు అని అనుకున్నటువంటి ఒక్కరికి లేదా ఇద్దరికి చెప్పేవాళ్ళు. బిడ్డ, ఏది ఎట్లయినా నేనున్నా లేకపోయినా మీ కష్టకాలంలో ఉపయోగపడుతుందని పలాని చోట పలానిది దాచిపెట్టాను,
మీకు అవసరమైనప్పుడు తీసుకోండి. ఇదిగో భార్యకి చెప్పాడు అనుకోండి, ఒకవేళ నీవు నీ వృద్ధాప్యములో లేదా నీ చరమాంకములో, ఇప్పుడే చెప్పకు, వాళ్ళు తొందరపడి తీసి ఖర్చు చేసుకుంటారు, ఊరికినే విచ్చలవిడిగా వ్యర్థమైపోతుంది. వాళ్ళ అత్యవసరాలలో అక్కరలలో వాడబడాలి అది. గనుక నీవు సమయం చూసి వారికి చెప్పు అని అంటాడు. జరిగినాయి ఇట్లాంటివి ఎప్పుడన్నా? బోలెడన్ని జరిగినాయి. ఇప్పుడు లాకర్లలో పెడుతున్నారు. అప్పుడు లంక బిందె అయితే ఇప్పుడు లాకర్, బ్యాంక్ లాకర్. స్విస్ బ్యాంక్ అని ఉంటుంది ఒకటి, అది మహారహస్యం. అవునా? అంటే ఇది ముందే డిసైడ్ అయిపోతుంది. కొంతమంది అయితేనండి పిల్లలను కనడానికి ముందే ప్లానింగ్స్ ఉంటాయి. మీ ముందు సెటిల్ అవ్వాలండి, ఎంతో కొంత సంపాదించాలండి, ఆ తర్వాత పిల్లల్ని కనాలండి, అలా అనుకుంటున్నామండి అని చెప్పేటోళ్ళు ఉంటారు. అంటే ముందే వాళ్ళ కోసం కొంత నిధిని పోగు చేసి తర్వాత చదువులేంటి, ఆ తర్వాత పెండ్లీలేంటి, ఆ తర్వాత వారికి నివాసాలేంటి ఇత్యాదివన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముందు చూపు ఉన్నటువంటి తల్లిదండ్రులు. దేవుడు ఆదిమానవుడైనటువంటి ఆదామును కనకముందే ఈ రకమైనటువంటి ఏర్పాట్లు, ఈ రకమైనటువంటి వాగ్దానాలు ఆయన చేశాడు. రైట్. ఇప్పుడు ఆదికి వద్దాం. ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాం ఇప్పుడు మనం? అనాది నుండి ఆదికి వచ్చాం. మన జర్నీ ఇప్పుడు అది. అనాదిలో ఆదిలో ఏం జరిగిందనేది ఇందాకనే ఒక మాట చదువుకున్నాం, అవునా? ఇంకొక మాట చదువుకుందాం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఏకవచనమా బహువచనమా? ప్లూరల్, బహువచనం. బహువచనం. మనం ప్రపంచం అంటూ ఉంటాం, కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రపంచములు అంటే ఒకటి కంటే ఎక్కువ. అసలు దాని అర్థం ఏంటో కింద ఫుట్ నోట్లో ఇచ్చాడు చూడండి, నెంబర్ ఇచ్చి. యుగములు. యుగములు. ప్రపంచములు అంటే ఏంటండి? యుగములు. యుగములు. ప్రియా దేవుని వారలరా, ఒక సంఘటన నుండి మరొక సంఘటనకి మధ్యలో ఉండేటువంటి వ్యవధిని యుగము అంటామని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రకృతికి పుట్టుక ఉంది, అదేవిధంగా నాశనము కూడా ఉంది. ఈ పుట్టుకని యుగ ఆది అంటారు. యుగ ఆది, యుగాది. దీని నాశనాన్ని, ప్రకృతి నాశనాన్ని ఏమంటారు అనంటే యుగాంతం. అందుకే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి యుగాంతం ఎప్పుడు అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనాలతో చెబుతూ వచ్చారు, కానీ ఎవరి అంచనాకు అది చిక్కలేదు. అదే పరమ రహస్యం. అది దేవుని యందు మాత్రమే ఉన్నది. ఆ సమయం ఎప్పుడు వచ్చునో అది ఆయనకు మాత్రమే తెలియను. రైట్. ఇప్పుడు యుగము అంటే ప్రపంచము అనంటే ఈ ప్రకృతి పుట్టి నాశనమయ్యేటువంటి ఈ కాలం ఏదైతే ఉన్నదో ఇది ఒక యుగం, అవునా? రైట్. ఇప్పుడు ఈ లోకములో నుండి వెళ్ళిపోయిన తర్వాత అంటే యేసుక్రీస్తుల వారు వచ్చారు, మనల్ని పంపించారు. ప్రమోషనా డిమోషనా? చెప్పండి, మీరు ప్రమోట్ అవుతారా డిమోట్ అవుతారా? ప్రమోట్ అవుతా ఉన్న వాళ్ళు చేయతండి.
ఆ స్ఫూర్తి మనలో ఉండాలి. ఏమండి? ఆ స్థైర్యం మనలో ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. లేకపోతే మనం ప్రయత్నం చేయలేం. మనం ప్రమోట్ అవ్వాలి అంటే ఇక్కడి నుండి మరో లోకమునకు వెళ్ళాలి. ఇప్పుడు మనకు ముందున్నటువంటి పరిస్థితులు ఏ లోకమునకు వెళ్ళి ఎక్కడ ఉన్నారు? వాళ్ళు పాతాళ లోకములోనికి వెళ్ళి పరదైసులో ఉన్నారు. ఏమండి? దేవుని చిత్తము ఎరగక ఇష్టం వచ్చిన జీవితం జీవించి వారు కూడా వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు కూడా పాతాళములోనికే వెళ్ళారు, కానీ నరకం అనేటువంటి ప్రదేశములోనికి వెళ్ళారు. అంటే ఇప్పుడు ఈ లోకములో నుండి మరో లోకములోనికి వెళ్ళారు. ఈ లోక ఆరంభం ముగింపు ఇదొక యుగం, అవునా? ఇప్పుడు పరదైసులో ఉండేటువంటి వారికి ఒక ఆరంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. అక్కడ నుండి వారు ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య వచ్చినప్పుడు పరలోకమునకు వెళ్ళాలి. మూడో లోకం. మనం 3 లోకాల మర్మాలు అని ఒక పాఠం చెప్పుకున్నాం, అవునా? మూడవ లోకం, ఈ భూలోకం ఒక యుగం, పాతాళ లోకం మరో యుగం, పరలోకం ఇంకో యుగం. దేవుడు చదవండి మళ్ళీ ఏమన్నాడు? ప్రపంచములు అంటే యుగములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా, ఈయన ఏదో చెప్పిండు, పాతాళ లోకం అన్నాడు, పరలోకం అన్నాడు, ఇవన్నీ యుగాలు అన్నాడు. నిజమేనా? ఒక మాట చెప్తాను. మీరు యేసయ్య మాట వినకపోయినా, మీరంటే మనకు కాదు, మీరు యూజ్ చేసుకునేరు. ఆనాడు 1వ శతాబ్దంలో ఉన్న వారికి చెప్పిన మాట అది. ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తుల వారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారికి పాపక్షమాపణ ఉన్నది. కానీ అంటే యేసుక్రీస్తుల వారికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడతారు? ఆయన శరీరంతో ఉన్నప్పుడు, అదనమాట. వారికి పాపక్షమాపణ ఉన్నది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడికి మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను అంటే నువ్వు బ్రతుకుతున్న లోకమునందైనను రాబోవు యుగమునందైనను అంటే నువ్వు మరణించిన తర్వాత ఉండబోయే స్థలం ఉన్న చూడు, రాబోవు యుగమునందైనను అంటే ఇక్కడో యుగం ఉంది, రాబోయేదొక యుగం ఉంది. ఈ యుగమందైనను రాబోవు యుగమునందైనను పాప క్షమాపణ లేదు. ఇప్పుడు చెప్పండి, యుగమా యుగములా? యుగములు. మరి మన టాపిక్ ఏంటి? యుగాదులు లేవాడ, యుగాది. అంటే ఇప్పుడు మనం మాట్లాడదలుచుకున్నది ఒక్క యుగమును గురించే. దేవుని చిత్తమైతే రాబోయే ఉగాదులకి, రాబోయే యుగాల గురించి మాట్లాడుకుందాం. ఆర్ యు రెడీ? సప్ప ఉందా? ఇష్టం లేదా? రాబోయే ఏమండి, వచ్చే సంవత్సరానికి ఉగాది ఉంటుంది కదా, ఆ ఉగాదిన రాబోయే యుగాల గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకుందామన్నా. అయ్యో ఒకసారి గట్టిగా చెప్పండి, నా తృప్తి కోసం. మరలా కలుసుకుందామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ యుగమును గురించి.
దైవజనుడు మోషే గారు ఉన్నారు. మంచోడేనా? చాలా మంచోడు, అవునా? ఆయన భక్తి పారవశ్యంతో ఒక మాట చెప్పాడు. మీకు బాగా తెలిసిన మాట అది. కాకపోతే ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు. ఏమండి, మర్చిపోకండి, ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. ఈ పర్వతములు పుట్టక మునుపు అంటే భూమి పుట్టక మునుపు అని దాని అర్థం. అంటే ఆదికి ముందు, ఆదికి ముందు కూడా ఏమున్నాయట? అబ్బో, ఇట్లా ఈ లెక్కలు చూసుకుంటే ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి ఎన్ని సెమినార్లు జరగాలి? దేవుడు వెరైటీ వెరైటీ ఆత్మీయ భోజనాలు ఎన్ని పెట్టాడో ఈ కుండలో. ఇప్పుడు హాలిం కుండల దగ్గర ఎగబడుతున్నారు మతాలతో నిమిత్తం లేకుండా. అఫ్కోర్స్ దాన్ని తప్పుపట్టట్లేదు, కానీ ఈ కుండలో ఎన్ని పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయో. మనకేముండాలి? ఏముండాలి? తినే ఓపిక ఉండాలి, అవునా? అరిగించుకునే శక్తి ఉండాలి. ఇవి లేకపోతే బెడిసి కొడుతుంది. కొందరికి వాక్యం బెడిసి కొడుతుంది, మనం ఏదో అని తినిపిస్తూ ఉంటాం, అదేమవుతుంది? అజీర్తికి వెళ్తూ ఉంటుంది. మా కుమారన్న అప్పుడప్పుడు ఇట్లా సైగా చేస్తూ ఉంటాడు, అన్న షాన్ అయిపోయింది, ఈ ఎక్కువ పెడితే అజీర్తి అవుతుందన్నా, ఇక చాలు అంటాడు. అది మంచి సలహానే, ఎందుకంటే అరిగిన కొద్దీ తినుకుంటూ పోతే బాగుంటుంది. ఏమండి? రైట్. అప్పుడు యుగాలు ఉన్నాయి. అయితే కేవలం వాటి గురించే మాట్లాడుతున్నాడు అంటే లేదు. సరే, ఏమన్నాడు? మళ్ళీ చదువు. పర్వతములు పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు. మతాలతో నిమిత్తము లేకుండా ప్రతి మతపు వారు, ప్రతి దేశములో ఉన్నటువంటి వారు, ప్రతి జనాంగము ఒప్పుకోగలిగేటువంటి ఖచ్చితమైన నిఖచ్చితమైనటువంటి మాట ఏంటంటే దేవుడు ఒక్కడు. అవునా? ఎన్ని మాటలు మాట్లాడిన మధ్యలో ఫైనల్కి వచ్చేసరికి ఏంటది? దేవుడు ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే ఈ సృష్టిని కలగజేసిన వాడు, మనం కావాలని కోరుకొని మనకు జన్మనిచ్చి బ్రతుకునిచ్చి భవిష్యత్తును ఇస్తున్నటువంటి వాడు. ఆయనే దేవుడు. ఆయనకి జననము లేదు, మరణము లేదు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. అందుకే ఉన్నవాడు. నువ్వు గతము ఆలోచిస్తావా, వర్తమానం ఆలోచిస్తావా, భవిష్యత్తు ఆలోచిస్తావా? ఎన్నడైనా ఆయన ఉండువాడు. కలుగజేయబడినవాడు కాదు, ప్రతిష్ఠింపబడినవాడు కాదు, జీవం పోయబడినవాడు. ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ప్రాణ ప్రతిష్ఠ అర్థమవుతుందా మీకు? ప్రాణ ప్రతిష్ఠ చేయబడినవాడు కాదు, మనుషుల చేత పుట్టినవాడు కాడు, స్వయంభువుడు. ఆయనకి ఎవరో జన్మనివ్వాల్సిన అవసరం లేదు. ఆయనను ఎవరో ఏమో చేస్తారని, కూల దోస్తారనేటువంటి
చెంకు బెంకు బెరుకు ఉండదు. యుగ యుగములు నీవే దేవుడవు అని అన్నాడు. రైట్, దేవుడే సమస్తమును మాట చేత కలగజేశాడు, సమస్తమును మాట చేత నిర్వహిస్తున్నాడు. యుగ యుగములు ఆయనే దేవుడు. కానీ ఇశ్రాయేలీలకి సోయి లేకుండా ఒక మాట అన్నారు. దేవుడు ఉంటే ఉండని కానీ పక్క సీట్లో కూర్చుండబెట్టండి సమూయేలు గారు. లోక సాంప్రదాయ ప్రకారం, ఆచారం ప్రకారం మాకు కూడా ఒక రాజును నియమించండి. తెలివిందా వాళ్ళకన్నా? అక్కడి నుండి లోకం గతి తప్పింది. దేవుడు చాలా బాధపడ్డాడు. ఏమన్నాడు? వారు నన్నే నిరాకరించారు. వాళ్ళు వద్దన్న తర్వాత నేను కూర్చుంటాను, నేను ఎందుకు వస్తాను రా సమూయేలు, నేను సైడ్కే ఉంటుంది, నేను పక్కకే ఉంటా. వాళ్ళు కోరుకున్నట్టుగా వారికి పెట్టు. ఇప్పుడు దీని నుండి మనం ఏమి నేర్చుకోవాలి? మనము ఇశ్రాయేలీలు యెహోవాను అంటే దేవుడిని పక్కకు పెట్టినట్లుగా మనము పెట్టుకోకూడదు. అయ్యా నువ్వే అధిరోహించాలి ఆ సింహాసనమును. అంటే అధిరోహించడం కూడా అనద్దు, నువ్వే శాశ్వతంగా కూర్చోవాలి అందులో, నువ్వే మమ్మల్ని పరిపాలించాలి. అవునా? భక్తులు అది ఎరిగి రాశారండి, మాట్లాడారండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి, జాగ్రత్త గమనించండి. ఆదికి ముందు యుగాలు ఉన్నాయి, ఇప్పుడు యుగం ఉంది, రాబోయే యుగాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పలేక, ఒకే మాటలో చెప్పలేక కాదు, మనం వినడానికి యాష్టపడతామని ఒకటి సింగిల్ వర్డ్ లో చెప్పాడు. ఏమని? సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. దట్ ఈస్ ద పాల్ స్టాండ్. ఆయన ఏం కోరుకుంటున్నాడు? దేవా, యుగ యుగములు మీరే రాజు. మా పూర్వీకులు చేసిన పొరపాటు మళ్ళీ మేము చెయ్యం. మీరే రాజుగా ఉండాలి. మీరేనయ్యా దేవుడు, మీరే అద్వితీయ దేవుడు, మీరే పరిపాలించాలి. ఇలాంటి బిడ్డలు ఉంటారని దేవునికి తెలుసు. కాకపోతే ఆ కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. బహు మంచి దేవుడు, ముఖ్యంగా ఓపికమంతుడు. మన దేవుడు ఎవరు? సహనము కలిగినటువంటి వాడు. పౌలు అన్నాడు, మరి మనం అనగలమా? సకల యుగములలో మీరే రాజై ఉండాలి. మనం అనగలమా? లేకుంటే జంట పట్టుకొని తిరుగుతారా? దేవుడు పిలవగానే పోలోమని వెళ్తారంట. అది ఎవరైనా, సంఘస్థులైనా, నా కుటుంబ సభ్యులైనా, మరెవరైనా సరే ముందుగా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నా రాజు దేవుడు సింహాసనంలో ఆసీనుడై ఉండవలసినటువంటి వాడు ఆయనే. నన్ను పరిపాలించవలసినటువంటి వాడు ఆయనే. నేను ఆయన శాసనాలనే పాటిస్తాను, విధేయుడనై ఉంటాను. ముచ్చటపడ్డాడు దేవుడు.
ముగ్ధుడయ్యాడు, పరవశించాడు, ఎన్నో మాటలు చెప్పాడు. మీకు తెలుసా, పౌలు గారి భుజం తట్టి శబాషి బిడ్డ అన్నాడు చాలా సందర్భాలలో. నువ్వురా, అందుకే నిన్ను ఏరుకున్నా, నువ్వు గట్స్ ఉన్నోడివి, తెలివి ఉన్నోడివి, నువ్వు జ్ఞానవంతుడివి. వెరీ గుడ్ బిడ్డ. ఈ పౌలు లాంటి ఆలోచన కలిగినటువంటి వారు ఉంటారు గనుక ఆయన ఏం చేశాడు అనంటే వారిని అందరినీ సమీకరించుకోవాలి. పౌలు లాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చుకోవాలి. ఇదిగో వాస్తవానికి నేను ఇది, కానీ పూర్వీకులు దాన్ని ఎరగక వారు మరో రకంగా నన్ను భావించారు. ఇప్పుడు మీరు నన్ను చేర్చుకుంటారా? దట్ మీన్స్ కలిగి ఉంటారా? నన్ను కోరుకుంటారా? నేను మీకు రాజునుగా ఉండటానికి మీరు కోరుకుంటారా? ఇష్టపడతారా? నేను బలవంతంగా ఎవరి మీద రుద్దను అంటాడు ఆయన. అది కావాలనుకున్న వాడికే చందురు అని అంటాడు ఆయన. రైట్? ఆ మార్గం సరళం చేయటానికి ఆయన ఏం చేశాడంటే ఒక వ్యక్తిని, ఒక మహానీయుణ్ణి ఎంచుకున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుల వారిని ఎంచుకొని ఆయనను పంపించి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి భావనతోటి ఆయన కార్యమునకు ఉపక్రమించాడు. అయితే యేసుక్రీస్తును మరి మనబోటి వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు నమ్మాలి కదా. ఆయన విశిష్టత ఏంటో, విశేషం ఏంటో, దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు అని ఆయన మాట వింటే ఇప్పుడు దైవ చిత్తానుసారంగా మన భవిష్యత్తు ఉంటుందని గుర్తెరగాలంటే యేసు ప్రభుల వారి విషయంలో ఏం జరగాలి? అద్భుతము జరగాలి. అద్భుతం జరగాలి. ఎస్, మీకు నమ్ముటకు మీకు ఆధారము కలగజేసి తిని అని అంటాడు ఆయన. ఏ ఆధారం? మృతుల నుండి పునరుత్థానము చెందించిన ఆధారము మీకు ఇచ్చాను అని అంటాడు. అది అపోస్తల కార్యంలో ఉంటుంది. ఓకేనా? అంటే యేసును లేపుట ద్వారా మీకు ఒక ఆధారమును నేను ఇచ్చాను అని అన్నాడు. ఇప్పుడు ఆ మాటనే మరో విధానములో మనకు చెప్తున్నాడు. ఒకసారి దాన్ని గమనిద్దాం. మంచి మాట, చాలా బాగున్నటువంటి మాట. మీరు ఒకసారి దాన్ని గమనించండి ప్రియులారా. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. ఎఫెసీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను. సమస్తమైన ఆధిపత్యము. ఇప్పుడు ప్రపంచములో ఎవరి ఆధిపత్యం ఉంది? ఒక అమెరికా ఆధిపత్యం ఉంది, ఒక చైనా ఆధిపత్యం ఉంది, ఒక రష్యా ఆధిపత్యం ఉంది. సరే, అవునంటే ఐక్యరాజ్య సమితి యొక్క ఆధిపత్యం ఉంది. నాటో దేశాలు ఉన్నాయి, వీటో పవర్ కలిగిన దేశాలు ఉన్నాయి. వీటికి ఉన్న బలాలు ఏవైతే ఉన్నాయో, శక్తులు ఏదైతే ఉన్నాయో, డామినేషన్ ఏదైతే ఉందో, వీటన్నిటికంటే ఆయన ముందు నథింగ్. అది నాటో అయినా వీటో అయినా సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను. ఏమండి, అమెరికన్ ప్రెసిడెంట్ ఆ వైట్ భవన్లో ఉండి, వైట్ హౌస్ లో ఉండి ఒక బటన్ నొక్కితే ఇంకెక్కడో ఆ భూమి ఆ చివరిలో ఉన్నటువంటి సైన్యం
తుపాకులను పేలుస్తుంది, లేదా క్షిపణులని పేలుస్తుంది. అంటే ఆయన శక్తి చూడండి, మామూలుగా ప్రెసిడెంట్ యొక్క శక్తి చూడండి. వైట్ హౌస్లో ఉండి ఒక బటన్ నొక్కితే అక్కడెక్కడో ఆ ఖండం అవతల ఉన్నటువంటి ప్రాంతంలో క్షిపణి పడుతుంది. అంటే ఆయన శక్తి అది. మరి మిలిటరీ లక్షలలో ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉన్నా ఈయన బటన్ నొక్కపోతే ఎవడి చిన్న గుండు కూడా వెల్చడానికి వీల్లేదు. అంటే ఆయన పవర్ అది. ఇలాంటి పవర్స్ అంతకంటే ముదుర్స్ ఇంకెవరు ఉన్నారు అని అనుకున్నా, ఏమన్నాడు? అధికారము ఏమన్నాడు? అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక, ఎస్, ఈ యుగమునందు మాత్రమే కాక. అంటే ఈ యుగమునందు మాత్రమే కాక అంటే దాని అర్థం ఏంటి? ఈ యుగములో ఆయనే అత్యంత పవర్ఫుల్ మ్యాన్. ఇప్పుడు ఎక్కడున్నాడండి అనుకుంటున్నారేమో మీరు. నో, ఇప్పుడు ఆయన అత్యంత బలము కలిగినటువంటి వ్యక్తి. మనోళ్ళు చిన్న చిన్న విషయాలు కనుక్కొని ఏదో చిన్న చిన్న ఇస్తారులేండి స్టేట్మెంట్లు. అత్యంత జనాకర్షణ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మొదటి వరుసలో ఎవరుంటారని ఇచ్చారు పేపర్లో? యేసుక్రీస్తు. అఫ్కోర్స్ సంతోషపడదాం, ఆ మాత్రమని తెలుసుకున్నారు. కాకపోతే దీంతో కంపేర్ చేస్తే అది చాలా చిన్న విషయం అండి, అది చాలా చిన్న విషయం. ఏమంటున్నాడు? ఈ యుగమునందైనను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును. రాబోవు యుగమునందు అంటే చిన్న క్లూ మాట్లాడుకున్నాం ఇందాక. అప్పుడు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా, పేరు పొందిన ప్రతి నామము కంటెను. పాపులర్ నేమ్స్ అని చెప్పి నువ్వు ఏదైతే లిస్ట్ అవుట్ చేస్తావో ఆ నామములన్నిటికంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే అర్థమైందా బిడ్డ? నేనెందుకు లేరా ఇలా కూర్చొని నువ్వే పరిపాలన చెయ్యి. బిడ్డల మీద నమ్మకం ఉంటే తల్లిదండ్రులు అప్పుడప్పుడు అట్లా అప్పగిస్తారు కదా. అవునా? నేనెందుకురా, నువ్వే నడుపు బండి, సింపుల్గా చెప్పుకుంటూ ఉంటాం. నేనెందుకు లేరా, నువ్వు నీ టాలెంట్ నాకు తెలియదా? పోయి చేసినప్పుడు, బ్యాంకు పోయి చేసినప్పుడు, లేకపోతే ఈ పని ఆ పని ఏదో అంత సునాయాసంగా అప్పగిచ్చేస్తున్నాడు. కూర్చో. మరి అది ఆయన ఊరికొచ్చిందనుకుంటున్నారా? జయించి నేను నా తండ్రి సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం అని అన్నాడు. ఏ అల్లటపరాలే కుర్చీ అది. ఆయన సాధించాడు. ఎస్, ఈ యుగమునందైనను రాబో యుగమునందైనను పేరు పొందినటువంటి ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని కూర్చుండబెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు రాజు అనుకుంటున్నారు? మీకు తెలుసా? మన మోడీ అయినా, అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ అయినా, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అయినా, ఇంకా సోయన్సో ఎవరైనా సరే ఈరోజు కొన్ని పాత్రలు పోషిస్తున్నారు కదా. నెబుకద్నెజరు కూడా పోషించాడు. అర్థమైందా? అషూరు రాజైన, సిరియా రాజైన, పలానా బెనహదదు అని రకరకాల పేర్లు చెప్తా ఉంటాడు. ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారన్నా బటన్ ఎవరు నొక్కుతున్నారనుకుంటున్నారు మీరు? అర్థమైందా? రాజు. అందుకే ప్రకటన గ్రంథం
11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు ఆ పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. మన ప్రభువు ఆయన క్రీస్తు అంటే దేవుని యొక్క క్రీస్తు రాజ్యము ఆయను. అంటే ఇప్పుడు జగత్తును పరిపాలిస్తున్నది ఎవరనుకుంటున్నారు? యేసయ్య. తెర ముందు సోకాల్డ్ పర్సన్స్ కనబడుతున్నారు మనకి. అంటే ఇప్పుడు దేవుని బిడ్డల మీద దాష్టికాలు చేస్తున్నటువంటి నేతలను కూడా ఆయన పెట్టాడా? అందుకే అన్నాను, నెబుకద్నెజరును ఎవరు పెట్టారు? నెబుకద్నెజరు దేవుని బిడ్డలను ఏం చేశాడు? మరి ఎందుకు చేయవలసి వచ్చింది? కారణం ఉంది. ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి అయ్యో ఇట్లా ఉంది అట్లా ఉంది అని మాట్లాడుకుంటున్నాం కదా, దీనికి కారకులు ఎవరనుకుంటున్నారు? మళ్ళీ యేసు అనేరు, దేవుడు అనేరు, క్రైస్తవులే. ఇశ్రాయేలీల మీదకి నెబుకద్నెజరు రావటానికి ఇశ్రాయేలీలే కారకులు. క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి వాతావరణం కలగడానికి గల కారణం క్రైస్తవులే. కృష్ణ అన్నాడు ఇందాక, నీవు గనక దేవుని కోసం ఒక దావీదు వలె ఒక యేసయ్య వలె నిలబడితే మనల్ని ముట్టుకునేవాడెవడు అని అన్నాడు. మరి నిలబడత లేరు గనుకనే ముట్టుకుంటున్నారు. ఆ తెలివి ఆ ఆలోచన ఎవరికి ఉండాలి? క్రైస్తవులకు ఉండాలి. ఆయనే రాజు. 19వ అధ్యాయం 16వ వచనం. 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు చెప్పారా ఇందాక? రాజులు ఉన్నారా? కాకపోతే టర్మ్స్ అంటే టర్మినాలజీ మారింది. అప్పుడు రాజు అన్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ అంటున్నారు కదా, అధ్యక్షులు ప్రధానులు అని అంటున్నారు. ఏమన్నాడు? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. రాసింది దేవుడు, దాన్ని చెరిపే దమ్ము ఎవడికి లేదు. యేసుక్రీస్తుల వారు ఈ యుగానికి రాజు. యేసుక్రీస్తుల వారు ఈ జగత్తును పరిపాలిస్తున్నాడు. అందుకే మనం ఏం టైటిల్ పెట్టుకున్నాం? జగాన్ని ఏలుచున్నా. ఏమండి, ప్రాస కోసం పెట్టాం, కానీ యుగాన్ని పరిపాలిస్తున్న యేసు. అక్కడ యుగాది కాకుండా ఏముండాలి? యుగాన్ని పరిపాలిస్తున్న యేసు. సరే, యుగాది కావాలన్నా యుగాంతం కావాలన్నా ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉన్నది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మరి రేపొద్దున ఈ నాశనం ఎప్పుడు ఎలా జరుగుతుంది? ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన వచ్చినప్పుడు ఈ నక్షత్రాలన్నీ రాలిపోతాయి, ఆకాశము చాపవలే చుట్టబడిపోతుంది, సమస్తము లయమై పోతుంది. ఎవరు వచ్చినప్పుడు? యేసయ్య వచ్చినప్పుడు. అంటే ఆరంభానికైనా ఆయనే ఉండాలి, అంతానికైనా ఆయనే ఉండాలి. అంత ఆరంభము ఆయనే, కొనసాగింపు ఆయనే, అంతము ఆయన అధికారములోనే ఉంది. అందుకే జగాన్ని ఏలుచున్న యుగపు రాజు యేసుక్రీస్తుల ప్రభువారు. మిగిలిన మాటలు లంచ్ తర్వాత చెప్పుకుందాం. గాడ్ బ్లెస్ యూ.